నేపాల్లో మహా జల ప్రళయం పెను విధ్వంసాన్ని మిగిల్చింది. వందలాది మందిని బలి తీసుకుంది. ఇప్పటికే మృతుల సంఖ్య 175కు చేరగా ఇంకా వేల మంది ఆచూకీ తెలియడం లేదు. ఇందులో విదేశీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 750 మందికి పైగా పర్యాటకులు గల్లంతైనట్టు నేపాల్ టూరిజం బోర్డు రిపోర్ట్ చేసింది. ఇందులో 142 మంది ఇండియన్స్ ఉన్నట్టు అధికారిక సమాచారం. అయితే మిస్ అయిన వారిలో 300 మంది భారతీయులు ఉండొచ్చని నేపాల్ మంత్రి ఒకరు తాజాగా వెల్లడించారు. కేవలం చిత్వాన్ జిల్లాలోనే అత్యధికంగా 64 మృతదేహాలు, నవల్ పరాసి ఈస్ట్లో 26 మృతదేహాలు లభ్యమైనట్టు నేపాల్ పోలీసులు ధృవీకరించారు. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటూ విధులు నిర్వర్తిస్తున్న 28 మంది నేపాల్ పోలీస్ అధికారులు కూడా ఈ ప్రళయంలో అదృశ్యం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరోవైపు కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన పర్యాటకుల ఆచూకీ లభించకపోవడం వారి కుటుంబాల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. యుఎస్ ఆధారిత హిమాలయన్ గ్లేషియర్ టూరిజం సంస్థకు చెందిన 47 మంది పర్యాటకులు గైడ్ల బృందం సంప్రదింపులకు దూరమైంది. వీరిలో 15 మంది ఆస్ట్రేలియన్లు, 10 మంది కెనడియన్లు, 8 మంది అమెరికన్లు, 2 సింగపూర్ వాసులు, 2 యూకే పౌరులు, ఒక రష్యన్ అమెరికన్ పౌరుడితో పాటు 9 మంది నేపాల్ స్థానికులు ఉన్నారు. అదృశ్యమైన ఆస్ట్రేలియన్లలో 11, 14 ఏళ్ల చిన్నారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. కైలాస మానస సరోవర యాత్రకు బయలుదేరిన ఈ బృందం రసువాగడి సరిహద్దుకు 105 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటల్ కైలాస్ వద్ద చివరిసారిగా ఉన్నట్టు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సంకేత్ పాండే తెలిపారు. బాధితులను రక్షించేందుకు రెస్క్యూ హెలికాప్టర్లు నిరంతరం ప్రయత్నిస్తున్నప్పటికీ మార్గమధ్యంలో వంతెనలు, రోడ్లు ధ్వంసం కావడంతో సియాబ్రుబెన్సీ రహదారి ప్రాంతంలో కమ్యూనికేషన్ పూర్తిగా కట్ అయిపోయింది. బాధితులకు తాగునీరు, అత్యవసర వసతి, వైద్య సహాయం అందించడానికి అమెరికా ప్రభుత్వం $5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. నేపాల్లో విధ్వంసం సృష్టించిన వరదల్లో ఏపీ వాసులు 7 గల్లంతయ్యారు. కుప్పంకు చెందిన బాలసుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్కు చెందిన శశికుమార్, నిమ్మగడ్డ రాజ్యలక్ష్మితో పాటు మరో 4 గల్లంతైనట్టు ప్రభుత్వం గుర్తించింది. గైరింగ్ ఎంబసీ వద్ద వీరు మిస్ అయినట్టు వెల్లడించింది. వరదలతో తీవ్రంగా ప్రభావితమైన నేపాల్కు భారత్ అండగా నిలిచింది. సహాయక చర్యలు మరింత వేగవంతం చేసేందుకు హిండన్ ఎయిర్ బేస్ నుంచి 2వ విమానం బయలుదేరింది. మొత్తం 37.5 టన్నుల మానవతా సాయం, విపత్తు సహాయ సామగ్రి, అత్యవసర ఔషధాలు, ఆహార ప్యాకెట్లు ఇందులో తరలిస్తున్నారు. ఇప్పటికే ఒక విడతగా 10 టన్నుల సహాయ సామగ్రి పంపిన భారత్ తాజాగా 2వ విమానాన్ని కూడా నేపాల్ పంపించింది.
రైట్. ప్రస్తుతం మనం చూస్తున్నాం భారత్ పంపిస్తున్న మానవతా సహాయం రెండో హెలికాప్టర్ బయలుదేరుతోంది. ఆ హెలికాప్టర్ కంప్లీట్‌గా ఈ ఆహార సామగ్రి, అత్యవసర సామగ్రితో లోడ్ చేయడం కనిపిస్తోంది. రైట్. గ్లోఫ్ ఎఫెక్ట్ కూడా మనం చూస్తున్నాం. ఒక గ్లేషియర్ ఒక్కసారిగా కరిగి ఒక ఉత్పాతం సంభవిస్తే ఎలా ఉంటుందో ఆ ఏరియల్ వ్యూ కూడా మనకి స్క్రీన్ పైన కనబడుతోంది. ఏ స్థాయిలో టిబెట్, నేపాల్ ప్రాంతంలో ఈ గ్లోఫ్ ఎఫెక్ట్ ఉందో మనకి పూర్తిగా కనబడుతుంది. ఒక ప్రళయం, ఒక విలయం సృష్టించి వెళ్ళిపోయింది. గ్లేషియర్ లేక్ కరిగి ఒక్కసారిగా నివాస ప్రాంతాల్లోకి, పర్వత సానువుల్లోకి, లోతట్టు ప్రాంతాల్లోకి జల ప్రళయం రూపంలో ముంచెత్తిన పరిస్థితి. భవనాలకు భవనాలు, హైడ్రో పవర్ ప్రాజెక్టుల సామగ్రితో సహా మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి మనకు కనబడుతోంది. చూస్తున్నాం ఒక హిమాలయ ప్రాంతంలో ఒక మంచు పర్వతం కరిగి నది రూపంలో ప్రవహిస్తే ఏ స్థాయి ఉత్పాతం సృష్టిస్తుందో మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. నేపాల్ కరెక్ట్గా హిమాలయ పర్వత సానువుల్లో ఉంటుంది. అటువంటి దేశం పూర్తిగా ఈ జల ప్రళయం ధాటికి కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే వందల సంఖ్యలో గల్లంతయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మరి పరుగులు తీసినప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోయింది. మొత్తం అందరూ నీళ్లలో కలిసిపోయిన పరిస్థితి. ప్రస్తుతం సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. భారత్ కూడా ప్రస్తుతం మానవతా సహాయం దృష్ట్యా రెండో విమానాన్ని కూడా పంపించినట్టుగా తెలుస్తోంది. చూస్తున్నాం మనం ఒక్కసారిగా గ్లేషియర్ లేక్ కరిగి పూర్తిగా నేపాల్ని ముంచెత్తిన పరిస్థితి. దాని ఉత్పాతం ఏ స్థాయిలో ఉంటుందో ఏరియల్ వ్యూలో ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. రైట్ సైడ్ విండోలో మనం చూడొచ్చు. ఒక్కసారిగా నివాస ప్రాంతాల్లోకి ఈ హిమనీ నదం కరిగి ముంచెత్తింది. ఒక్కసారిగా నివాస ప్రాంతాలు, పెద్ద పెద్ద భవంతులు, కార్లు, పేక మేడల్లా ఈ నది ఉత్పాతానికి కొట్టుకుపోవడం క్లియర్ కట్గా చూస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఈ జల ప్రళయం సంభవించింది. నేపాల్కి వరదలు, భూకంపాలు కొత్త కాకపోవచ్చు, కానీ ఇది అతిపెద్ద ఉత్పాతంగా కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. జల ప్రళయం ధాటికి నేపాల్ పూర్తిగా అతలాకుతలమైపోయింది. నేపాల్లో జల ప్రళయం సృష్టించిన విధ్వంసం ప్రస్తుతం మనం చూస్తున్నాం. గ్లేషియర్ లేక్ కరిగి వచ్చిన నీటితోటి ఈ ప్రాంతం అంతా కూడా కొట్టుకుపోయింది. మొత్తం నీరంతా దిగువ ప్రాంతంలోకి వెళ్ళిపోయిన తర్వాత కేవలం బురద, శిథిలాలు, మృతదేహాలు మాత్రమే మిగిలిన పరిస్థితి చూస్తున్నాం. సహాయక చర్యలకి బృందాలు బయలుదేరి వెళ్లడం కూడా మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. పలు దేశాలు ప్రస్తుతం మానవతా సాయం కింద నేపాల్కి సహాయపడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. లారీలు, కార్లు, భవంతులు అసలు ఏవో చిన్న అట్ట బొమ్మల్లాగా కొట్టుకుపోయిన పరిస్థితి. సో నీటి ప్రవాహాన్ని ఎప్పుడూ అడ్డుకోకూడదు అంటారు. ఒకవేళ అడ్డుకుంటే ఏం జరుగుతుందో ఈ జల ప్రళయం నిరూపిస్తోంది. ఒక హిమనీ నదం, హిమాలయాల్లో కనుక ఒక మంచు పర్వతం కరిగి నీరు కిందికి వస్తే ఏం జరుగుతుందో నేపాల్లో ప్రస్తుతం క్లియర్గా కనబడుతోంది. ఒక్కసారిగా నదిలోకి ఆ గ్లేషియర్ కరిగి పడడం ఒక్కసారిగా ఒక పెను విధ్వంసం సృష్టించింది. మొత్తం దిగువ ప్రాంతాన్ని మొత్తం ఆ జల ప్రళయం ముంచెత్తిన పరిస్థితి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేపాల్లో ప్రస్తుతం ఈ జల ప్రళయం సంభవించిన ప్రాంతాలన్నీ కూడా బురదమయంగా కనిపిస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్స్ ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో అసలు ఈ జల ప్రళయానికి కారణం ఏంటి? హిమాలయాల్లో ఎక్కడికక్కడ భవంతులు నిర్మించడం మనం చూస్తున్నాం. టూరిజం కోసమనో లేకపోతే మనకి అవసరమైన విద్యుత్ ఉత్పత్తి కోసమనో హైడ్రో పవర్ ప్రాజెక్టులు నిర్మించుకోవడం మనం చూస్తున్నాం. మనం ఒక్కసారిగా చిన్నపాటి కొండ విరిగి పడితేనే ఏ స్థాయిలో నీరు కిందికి వస్తోందో మనకు కనబడుతోంది. అలాంటిది ఒక పెద్ద మంచు పర్వతం విరిగి ఒక్కసారిగా నదిలో పడితే ఏం జరుగుతుందో ప్రస్తుతం నేపాల్ పరిస్థితి కళ్లకు కట్టినట్టుగా మనందరికీ కూడా చూపిస్తోంది. దీన్ని గ్లాఫ్ అంటారు. గ్లేషియర్ లేక్ ఒక్కసారిగా నదిలో పడితే ఏం జరుగుతుంది? ఆ నది ప్రవాహం మొత్తం కూడా కిందికి కొట్టుకొచ్చి నేపాల్లో జల ప్రళయం సృష్టించిన పరిస్థితి చూస్తున్నాం మనం. ఇది కేవలం మనం ఏఐ జనరేటెడ్ వీడియో రైట్ సైడ్ కనపడుతోంది. అక్కడ కేవలం ఒక చిన్న కొండ మాత్రం కరిగితేనే ఏం జరిగిందో చూస్తున్నాం. అలాంటిది ఒక
పెద్ద హిమాలయ పర్వతం కరిగి నదిలో పడితే ఏ స్థాయి విధ్వంసం జరుగుతుందో మనకి లెఫ్ట్ సైడ్ విండోలో కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తోంది. పెద్ద పెద్ద భవంతులు, బహుళ అంతస్తుల భవంతులు కూడా ఒక్కసారిగా కొట్టుకెళ్ళిపోయిన పరిస్థితి. నేపాల్లో జల ప్రళయం తీవ్రతకి అద్దం పడుతోంది. సో హిమాలయాలు అత్యంత లేటెస్ట్ భౌగోళిక స్వరూపంగా చెప్తారు. కానీ అది ఒక్కసారి కరగడం మొదలైతే ఏం జరుగుతుంది, మనం చేస్తున్న మనిషి సృష్టిస్తున్న విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుంది అనేది నేపాల్ ప్రస్తుతం ఉదాహరణగా నిలుస్తోంది. ఈ జల ప్రళయానికి మొత్తం చిగురుటాకుల నేపాల్ వణికిపోయింది. చూస్తున్నాం, భవంతి మనకి కనబడుతోంది లెఫ్ట్ సైడ్ విండోలో. ఆ భవంతి మొత్తం కూడా బురదమయమైపోయింది, బురదలో కూరుకుపోయింది. చూస్తున్నాం, ఇంకా నీటి ప్రవాహం కూడా కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం నేపాల్ వ్యాప్తంగా కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ నీటి ప్రవాహానికి అడ్డుగా వెలిసిన భవంతులన్నీ కూడా ఈ జల ప్రళయంలో కొట్టుకుపోయిన పరిస్థితి. ఎంబసీ కార్యాలయాలు, బహుళ అంతస్తుల భవంతులు, లారీలు, ట్రక్కులు, కార్లు అట్టబొమ్మల్లా ఈ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ప్రస్తుతం సహాయక సిబ్బంది అక్కడ సహాయక చర్యలు కంటిన్యూ చేస్తున్నారు. నేపాల్ ప్రస్తుతం ఈ జల ప్రళయానికి ఒక ఉదాహరణగా ప్రస్తుతం మనకు కనబడుతోంది. ఎంతమంది గల్లంతయ్యారో కూడా ప్రస్తుతం లెక్క తేల్చే పనిలో అక్కడి స్థానిక అధికారులు కూడా ప్రస్తుతం ఉన్నారు. వివిధ దేశాలు మానవతా సాయం కింద నేపాల్కి సహాయపడుతున్నాయి. అటు ఆహారంతో పాటుగా మందులు, అత్యవసర సామగ్రిని పంపిస్తున్నారు. ఇండియా నుంచి కూడా సెకండ్ విమానం కూడా బయలుదేరినట్టుగా కూడా తెలుస్తోంది. భారీగా ఆహార సామగ్రిని, మందులని, అత్యవసర సిబ్బందితో పాటు వైద్య పరికరాలని తీసుకుని ఈ రెండో విమానం కూడా నేపాల్కి బయలుదేరి వెళ్ళింది. పెను విధ్వంసం సృష్టించిన నేపాల్ వరదల్లో ఈషా ఫౌండేషన్కు చెందిన సభ్యులు కూడా గల్లంతయ్యారు. దాదాపు 80 మంది ఆచూకీ తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన సద్గురు గరోంగ్కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మానస సరోవర యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న సమయంలో ఆకస్మిక వరదలో చిక్కుకున్నారు ఈషా సభ్యులు. ప్రకృతి విలయం తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం లేదని సద్గురు తెలిపారు. వాలంటీర్లతో కలిసి గరోంగ్కు వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నేపాల్లో వరద విలయంతో భారత్లోని సరిహద్దు రాష్ట్రాల్లో ఫుల్ అలర్ట్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఇండో నేపాల్ సరిహద్దు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. డ్యాంలు, కరకట్టలపై 24 గంటల నిఘా కొనసాగుతోంది. ఉత్తర బీహార్లోని 9 జిల్లాల్లో హై అలర్ట్ విధించారు అధికారులు. గండక్ నదిపై ఉన్న వాల్మీకి బరాజ్లో నీటి మట్టాన్ని నిరంతరం పరిశీలిస్తున్నారు. భారత్ నేపాల్ సరిహద్దుల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. బీహార్ సీఎం సమ్రాట్ చౌదరి వాల్మీకి బరాజ్ని హెలికాప్టర్ నుంచి పరిశీలించారు. అయితే నేపాల్లో ప్రకృతి విపత్తు వెనుక భూకంపం కారణం కాదని తేలిపోయింది. ముందుగా భూకంపం వల్ల మంచు పలక, రాళ్లు కూలినట్టు అనుమానించినా చివరికి అది భూకంపం కాదని అధికారులు తేల్చారు. మంచు పలక కూలిన సమయంలో వచ్చిన ప్రకంపనలనే భూకంపం అని భావించారు.
ఎత్తైన హిమాలయాల్లో దాదాపు 5,200 మీటర్ల ఎత్తులో భారీ మంచు పలక విడిపోయి ఒక్కసారిగా కిందికి పడిపోయింది. దాదాపు 4,000 మీటర్ల మేర నిలువున పడిపోయింది. దీంతో మంచు, దాంతోపాటు రాళ్లు, మట్టి బోటేకోసి నది ప్రవాహానికి అడ్డంగా పడిపోయాయి. దీంతో నదిలో నీటి ప్రవాహానికి అడ్డుకట్టపడింది. అటు కూలిన మంచు పలక దాదాపు 2,000 అడుగుల పొడవు, 600 అడుగుల వెడల్పు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది కూలిన వేగం ఏ స్థాయిలో ఉందంటే రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2గా నమోదైంది. దీన్నే భూకంపంగా ముందు భావించారు. బోటోకోసి నది ప్రవాహానికి అడ్డుపడ్డ రాళ్లు, బురద, మట్టి ఎక్కువసేపు ఈ ప్రవాహాన్ని ఆపలేకపోయాయి. ఒక్కసారిగా ఈ అడ్డుకట్ట తెగిపోవడంతో అది వేగంగా కింది ప్రాంతాల్లోకి దూసుకెళ్లింది. దారి పొడవునా బండరాళ్లు, బురద, మట్టిని కలుపుకుంటూ నదీ పరివాహక గ్రామాలను ముంచెత్తింది. ఐసిఐ ఎంఓడి ప్రకారం దిగువన నదీ మట్టం కేవలం అరగంటలో 9 మీటర్లు పెరిగిందంటే విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో అంచనా ప్రకారం టిబెట్ బార్డర్ నుంచి వచ్చిన ప్రవాహం సుమారు గంటలోనే టిమోర్, త్రిశూలి బజార్ వంటి ప్రాంతాల వరకు ప్రభావం చూపించింది. నిజానికి నేపాల్లో భారీ వర్షాలు కురవడం లేదు. దీంతో నేపాల్ వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. మంచు పలక కూలిన విషయం తెలిసి దాని తీవ్రత అర్థం చేసుకునేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పెద్ద సంఖ్యలో గ్రామాలు రూపురేఖలు లేకుండా పోయాయి.